Hi everyone, I am Dr. Rajeshwari, Director and Founder of Dr. Rajeshwari's Skincare and Hair Restoration Center. ఈ వింటర్లో మనం తీసుకోవాల్సింది స్నానము, బాత్. ఈ బాత్ అనేది అసలు వింటర్లో పొద్దుగాల అసలు ఎవరు లేవబుద్ధి కాదు. అండ్ చాలా అందరికీ కూడా లేజినెస్ ఉంటుంది, ఎందుకంటే వింటర్ కదా, చాలా మంచిగా అనిపిస్తుంది, పడుకోవడం లేట్గా బాగా లేవాలనిపిస్తుంది కాబట్టి లేవబుద్ధి కాదు. కాబట్టి అదేవిధంగా స్నానం కూడా మ్యాక్సిమము అవాయిడ్ చేస్తూ డిలే చేయాలనిపిస్తుంది. బట్ ఇందులో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్నానం చేసేటప్పుడు ఎలాంటి వాటర్ వాడాలి? మ్యాక్సిమం ఏ సీజన్లో అయినా కూడా వామ్ వాటర్ వాడితే మంచిది. బట్ చలికాలంలో కొంచెం వామ్ కంటే టెంపరేచర్ కొంచెం ఎక్కువగా పెట్టుకొని, అంటే కొంచెం హాట్ వాటర్తో చేస్తూ ఉంటారు. బట్ ఎలాంటి వాళ్ళు హాట్ వాటర్ చేయాలి అంటే ఈ సైనసైటిస్ ఉన్నవాళ్ళు, లేదా చిన్నపిల్లలు ఆస్తమా ఉన్నవాళ్ళు, లేదంటే వాళ్ళకి ఏమైనా అటోపిక్ డర్మటైటిస్ కానీ ఇలాంటి కండిషన్లో, అంటే డాక్టర్ బేస్గా ఎవరైతే డాక్టర్స్ వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా అండి హాట్ వాటర్ చేస్తూ చాలా షార్ట్ టైం అన్నట్టు, ఓకేనా. సో హాట్ వాటరు జస్ట్ వితిన్ 5 minutesలో స్నానం ముగిచ్చేసేయాలి. ఇంకా మిగతా వాళ్ళు ఏం చేయాలి అంటే వామ్ వాటరు కొంచెం ఎంతసేపు అయినా మోర్ దెన్ 5 minutes కానీ, లేదంటే వాళ్ళ ఇష్టము ఎంతసేపు అయినా స్నానం చేస్తే మన స్కిన్ అనేది ఆ వేడికి డ్రైనెస్ అవ్వకుండా మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. సో హాట్ వాటరు లెస్ టైము, వామ్ వాటరు ఎక్కువ టైము, ఇది మన స్నానానికి టైం అనేది. అండ్ ఇంకోటి, అసలు ఎలాంటి సోప్ వాడాలి చలికాలంలో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సోప్ అనేది 2 బేస్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ఒకటి బార్ అంటాము, అంటే సోప్ అందరికీ తెలిసింది బార్. అండ్ ఇంకోటి ఏమో క్లింజింగ్ లాగా ఉంటుంది, అంటే లిక్విడ్ సోప్ అన్నట్టు. ఈ 2 టైప్ మనకి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఈ సోప్ని బారు, అంటే సబ్బు రూపంలో వాడకపోవడమే చాలా మంచిది. వింటర్ సీజను అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 months. ఈ వింటర్లో మనకి సబ్బుని ఎందుకు వాడకూడదు అంటే సోప్స్లో కానివ్వండి మనకి ఎక్కువగా ఈ ఫోమ్ రావడానికి, ఈ ఫోమ్ బేస్ మనకి ఫోమ్ ఎక్కువ అంత మంచిగా వస్తే మనం అంత ఎఫెక్ట్గా ఫీల్ అవుతాము. ఎప్పుడైతే ఫోమ్ రాదో, ఇప్పుడు మాకు మెడికల్ సోప్స్ కూడా ఉంటాయి బార్స్, ఎక్కువగా ఫోమ్ ఇవ్వవు. ఫోమ్ ఇవ్వకపోతే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. డాక్టర్ గారు ఇది ఫోమ్ రావట్లేదు, సోపే చాలా డ్రైగా అనిపిస్తుంది అంటారు. బట్ ఎంత ఫోమ్ వస్తే ఆ సోప్ అంతా మంచిది కాదు. ఎందుకంటే ఈ ఫోమింగ్ రావడానికి ఆ సోప్లో మనకి ఆ బార్స్లో ఎక్కువగా ఈ సల్ఫేట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఈ సల్ఫేట్ అనేది మనకి స్కిన్ని బాగా డ్రై చేస్తుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ వింటర్లో మనము ఈ సోపు బార్ వాడకపోవడము మంచిది. అండ్ దీని బదులు మనకి లిక్విడ్ సోప్స్, అంటే క్లెన్జింగ్ లోషన్ మనకి దొరుకుతాయి. ఆ లోషన్తో మనం స్నానం చేస్తే చాలా మంచిది. అండ్ ఎస్పెషల్లీ వింటర్లో అసలు డైట్, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఈ ఎవరైతే స్కిన్ కేర్ బాగా కావాల్సిన వాళ్ళు అనుకుంటే మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది ఈ వింటర్లో ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏమొస్తుంది అంటే బాగా స్కిన్ డ్రైనెస్ వస్తుంది, అండ్ రెడ్నెస్ బాగా అయిపోతుంది, ఇచ్చింగ్ బాగా వస్తుంది, అండ్ ఫైనల్గా మనకి ఏజింగ్ సైన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎక్కువగా ఈ ఎక్స్టర్నల్ ఏరియాస్, అంటే చేతులు, ఈ నెక్ అండ్ ఫేస్లో కూడా మనకి ఎక్కువగా పెరి ఆర్బిటాల్, అంటే కళ్ళ చుట్టూ ఏరియా అండ్ లిప్స్ మనకి బాగా డ్రై అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫేస్ అనేది మనకి ఉన్న స్కిన్లోనే చాలా థిన్ లేయరు. ఆ థిన్నెస్ట్ లేయర్లో మళ్ళీ థిన్నెస్ట్ లేయరు కళ్ళ చుట్టూ ప్లస్ లిప్స్ అన్నట్టు. కాబట్టి ఈ వింటర్లో అస్తమానం మనకి లిప్ ఎక్కువగా డ్రై అవుతుంది. కాబట్టి ఈ లిప్ని మనం చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. మీకు ఎనీ లిప్ బామ్ అండి, లానోలిన్ ఫ్రీగా ఉన్న లిప్ బామ్స్ ఎనీ కూడా మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఎనీ లిప్ బామ్ కూడా మీరు ఎప్పుడు అస్తమానం పెడుతూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మంది ఏజింగ్ వాళ్ళు ఉంటారు. ఈ ఏజ్ వాళ్ళకి ఏ మాయిశ్చరైజర్ తెలియదు, ఊర్లలో ఉంటారు. అలాంటి వాళ్ళు మాయిశ్చరైజర్ దొరకకపోయినా పర్లేదు, కొంచెం ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానివ్వండి, లేదంటే ఆలివ్ ఆయిల్ ఏదైనా కూడా కొంచెం స్కిన్ని మనం పెట్టుకుంటే మీకు మాయిశ్చరైజర్ ఎఫెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియో చూసినందుకు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో ఎండింగ్లో కానివ్వండి, లేదంటే వీడియో చూస్తున్నప్పుడు మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తుంటాయి. సో మీకు ఆ నెంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.